హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయితే చూస్తున్నా భయ. సినిమా అయితే చాలా బాగుంది భయ. సినిమా స్టార్టింగ్ అయితే ఉపేంద్ర గారితో అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి లవ్ స్టోరీ ఉంది భయ. రామ్ అండ్ భాగ్యశ్రీ మధ్యన అయితే మంచి కెమిస్ట్రీ లవ్ స్టోరీ అయితే ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యన మంచి సీన్స్ గానీ, లవ్ సీన్స్ గానీ, అండ్ మంచి డైలాగ్స్ గానీ చాలా బాగున్నాయి. రాహుల్ రామకృష్ణ గారికి కొంచెం కామెడీ టైమింగ్ కూడా బాగా అనిపించింది. రామ్ అయితే మంచి ఎనర్జీ గానీ, ఆ గ్లామర్ గా కొంచెం మంచి యంగ్ గా కనిపించిండు ఈ సినిమాలో మాత్రం. అండ్ భాగ్యశ్రీ కూడా చాలా మంచిగా చూపెట్టారు ఆమెను కూడా. అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, వీళ్ళిద్దరు పేరు కానీ చాలా ఫ్రెష్ గా అనిపించింది. లవ్ ట్రాక్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. సినిమా మొత్తం ఒక రియల్ లొకేషన్ లో తీసినట్లుంది. చాలా నేటివిటీకి దగ్గరగా అనిపించింది సినిమాని చూస్తుంటే. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మురళీ శర్మ గారితో రామ్ ఒక ఛాలెంజింగ్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా నీట్ గా సాగిపోయింది సినిమా అయితే. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం రొటీన్ గా అనిపించింది. అంటే ఆల్రెడీ అన్ని సినిమాలలో చూపెట్టినట్లనే ఆ ఫేసింగ్ ఛాలెంజ్ ఎట్లయితే చేస్తాడో హీరో, దాని తర్వాత ఏం చేసిండు అనేది స్టోరీ. సినిమాలో ఉపేంద్ర గారు అయితే ఒక సూపర్ స్టార్ హీరో. ఆయనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక ఫ్యాన్ బై రామ్. ఆయనకు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది, రామ్ ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఆయన కోసం ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది భయ. రామ్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి మోటివేషన్ డైలాగ్స్ తోటి. ఆ సీన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఎమోషన్గా. సినిమాలో సాంగ్స్ విజువల్గా చాలా బాగా అనిపించినాయి. నువ్వుంటే చాలు అనే సాంగ్ అండ్ చిన్ని గుండెలో సాంగ్ కానీ, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద అవసరం పడలేదు. అండ్ ఓకే, స్లోగా ఉంది మ్యూజిక్ మాత్రం. కానీ అంటే ఇందులో పెద్ద ఎలివేషన్ సీన్స్ ఏం లేవు కాబట్టి ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు పి అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ భయ అద్రగొట్టేసిండు భయ నిజంగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ప్రతి సీన్ కూడా ఏ సీన్ కూడా మనకు బోర్ వస్తుంది అనిపించకుండా తీసిండు భయ సినిమాని మాత్రం. మెయిన్గా రైటింగ్ బాగుంది. అండ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కానీ ఆయన డైలాగ్స్ తోటి చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఆంధ్ర కింగ్ తాలూకా, ఆంధ్రాలో కొన్ని ఫ్యాన్ వార్స్ కానీ అలాంటివి జరుగుతుంటాయి. కులం మీరెంత నువ్వెంత అన్నట్లుగా కొంచెం డిఫరెంట్గా అట్లా చూపెట్టిర్రు స్టోరీ మాత్రం. రామ్ అయితే ఇంతకుముందు స్కంద, స్మార్ట్ శంకర్ అలాంటి మాస్ సినిమాలు తీసిండు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా, ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రామ్కి అయితే ఎనర్జీని ఇస్తాయి. మంచి సెట్ అయిపోయింది కూడా ఈ సినిమా ఆయనకి. క్లైమాక్స్ ఒకటే కొంచెం సింపుల్గా అయిపోయింది అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంది. రామ్కి అయితే ఇది ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ప్రతి ఒక్కరి ఫ్యాన్కి ఈ సినిమా అయితే నచ్చుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.